నమస్తే అండి, సునీతను. ఈరోజు మామిడి అల్లంతో నిలవ పచ్చడి చేసుకుందామండి. ఇది చింతపండు వాడకుండా పచ్చి మామిడికాయలతో చేసుకునే పచ్చడి అండి. ఇది చాలా బాగుంటుంది. ఈ పచ్చడి చేయడం కోసం అండి నేను 4 మామిడికాయలు తీసుకున్నాను. 1/2 కేజీ మామిడి అల్లానికి శుభ్రంగా కడిగేసి తురుముకుందాం. ఈ పచ్చడి అండి మామిడి ఫ్లేవర్తో ఉంటుంది. ఈ అల్లం ఇది పచ్చడి చేసుకుంటే మనకి ఇడ్లీలోకి, అట్లలోకి, ఉప్మాలోకి, ప్రత్యేకంగా పెసరట్టుకి, వడ గారికి చాలా బాగుంటుందండి కాంబినేషను ఈ పచ్చడి. అందుకు నేను 1/2 కిలో ఈ అల్లం, మామిడి అల్లం తీసుకున్నాను. దానికి 50 గ్రాములు మామూలు అల్లం కలుపుతానండి, టేస్ట్ పెరుగుతుంది, బాగుంటుంది అన్నమాట ఘాటుగా. ముందు ఇదంతా చెక్కు తీసేసి సన్నగా ముక్కలు కోసుకుందామండి. రెడీ చేసుకున్న తర్వాత దీని క్వాంటిటీ చూసుకుందాం. ఇందాక మామిడి అల్లం చూపించాను కదండి, అదంతా చెక్కు తీస్తే ఇంత వచ్చిందనమాట. వేస్ట్ ఇంత వచ్చేసింది. దీన్ని బట్టి మనం క్వాంటిటీ తీసుకుందాం. ఇది ఇప్పుడు 1/2 కిలో ఉండదు అంటే 200 గ్రాములు ఉంటుంది. 50 గ్రాములు అసలు పైన చెక్కుపోయింది. 200 గ్రాములు ఉంటుంది. ఇది 50 గ్రాములేమో అల్లం తీసుకున్నా. సుమారు ఇది మామిడి అల్లం 200 గ్రాములు, మామూలు అల్లం 50 గ్రాములు, 1/2 కిలో అయ్యిందనమాట. అల్లం తీసుకున్నాను అనమాట. ఇది 1/2 కిలో సుమారు. ఇది మామిడికాయలు నేను 4 తీసుకున్నానండి, మీడియం సైజు. ఇవేమో చెక్కన్న తీసుకుని ఇలా తురుముకోవచ్చు, లేకపోతే ముక్కలు చేసుకున్నా పెట్టుకోవచ్చు అండి. కొంచెంసేపు ఎండలో ఉంటే నిల్వ ఉంటుంది అనమాట. అందుకు నేను ఇలా టైం లేక నేను తురిమేసి పెట్టాను అనమాట. నాకు ఈవినింగ్ అయిపోయింది, ఎండ తగ్గిపోయిందని చెప్పేసి తురివేసి పెట్టాను ఎండలో కాసేపు. ఇది అల్లం పచ్చడిలోకి చింతపండు బదులు నేను మామిడికాయని వాడుతున్నానండి, పచ్చి మామిడికాయని. నిల్వ పెట్టుకోవడం కోసం నేను ఈ పచ్చడి చేసుకుంటున్నాను అనమాట. 1/2 కిలో అల్లం అయితేనండి 1/2 కిలో బెల్లం తీసుకుంటున్నాను నేను. క్వాంటిటీ అండి దీనికి అల్లం పచ్చడికి బెల్లమే ముఖ్యం. 1/2 కిలో తీసుకున్నానండి. ఇది కూడా పులుపు కోసం 4 మామిడికాయలు తీసుకున్నాను కదండి. చింతపండు అయితే 50 గ్రాములు సరిపోతుందండి. ఇది పచ్చికారం 100 గ్రాములు తీసుకున్నానండి. మెంతులు వేపేసేసి తీసుకున్నానండి, 2 స్పూన్లు మిక్సీ పట్టేశారు ముందే. ఇది ఆవపిండి కూడా 2 స్పూన్లు అనమాట. ఇది వేసుకోవడం వల్ల టేస్ట్ బాగుంటుంది. వెల్లుల్లిపాయ వేసుకోవడానికి ఒలిచి పెట్టుకున్నాను, పెద్ద వెల్లుల్లిపాయ అనమాట. ఇవి నేను మామిడి అల్లం పచ్చడి కోసం అండి స్టవ్ వెలిగించి పాన్ పెట్టాను. పాన్లో ఆయిల్ వేసాను. ఇప్పుడు మనం ఈ మామిడి అల్లాన్ని వేసేసుకుందామండి. వేపుకోవాలి దీన్ని ఆయిల్లో. ఈ పచ్చడికి అండి ఆయిల్ అంతగా పట్టదు, వేపుకోవటం కోసమే మనం ఇలా చేసుకుంటున్నాము. తర్వాత తాలింపు వేసుకోవచ్చు తర్వాత, నిల్వ పెట్టుకున్న తర్వాత కూడా. ఇది ఒకటేనండి ఇలా వేపుకోవటం, మిగతావన్నీ మామిడి ఏమో తురిమేసాం కదా, కాసేపు ఒక అరగంటలో ఎండలో పెట్టుకోవాలండి. ఎండలో పెట్టుకోవడం వల్ల నిల్వ ఉంటుంది. 1-2 సార్లు చెప్తున్నాను, లేకపోతే పచ్చడి పాడైపోతుందండి. బయట పెట్టుకుంటే, ఫ్రిడ్జ్లో పెట్టుకుంటే ఉంటుంది. పచ్చడి నిల్వ ఉండాలంటే తడి ఉండకూడదండి. మామిడి అల్లం వేసాం కదండి, మామూలు అల్లం కూడా వేసేసుకుందాం. ఇవి సన్న సెగ మీద వేగాలి. మధ్య మధ్యలో ఇలా కలుపుకోవాలండి. కొంచెం బ్రౌన్ కలర్ వచ్చేదాకా ఉంచుకుందాం. దీంట్లో తేమంతా పోయే వరకు వేపుకుందాం. ఇవి ఎర్రగా వేగిపోయినాయి అండి, తీసేసుకుందాం. ఇలా వేగితే సరిపోతుందండి, బ్రౌనిష్గా వచ్చింది కదా. ఇలా వేపితే టేస్ట్ బాగుంటుంది. ఈ ఉన్న నూనెతోనండి నేను తాలింపు వేసేస్తా, నిల్వ చేసుకుంటాం కదా. కావాలంటే అప్పుడు మళ్ళీ మనం వాడుకునేటప్పుడు కాస్త నూనె వేసుకుని పప్పులో వేసుకుని తాలింపు వేసుకుని ఫ్రెష్గా ఉంటుంది పచ్చడి ఎప్పటికప్పుడు. అందుకే నేను ఓన్లీ ఆవాలను, కరివేపాకుని, ఎండుమిర్చి వేసి ఇప్పుడు తాలింపు వేసేస్తాను అనమాట. తాలింపు కూడా వేసేస్తున్నానండి. ఆవాలు, జీలకర్ర వాడుకున్నప్పుడు కాస్త తీసుకుని మళ్ళీ ఫ్రెష్గా తాలింపు వేసుకుంటే అప్పటికప్పుడు చేసినట్టు అనిపిస్తుందండి. అందుకే నేను ఇప్పుడు పప్పులు వేయను, నేను అవసరమైనప్పుడు తీసుకుని వాళ్ళు కాస్త తాలింపు పెట్టుకుంటాను అనమాట. ఎండుమిర్చి, కాస్త ఇంగు వేసుకుందామండి. కరివేపాకు కూడా వేసేసుకుందాం.
కాస్త పసుపు వేసుకుందాం. ఇది స్టవ్ కట్టేస్తున్నాను, తాలింపు అయిపోయింది. ఈ బెల్లాన్ని ఫస్ట్ మనం తురుముకుందాం, కట్ చేసుకుందాం మెత్తగా. అల్లం ముక్కలు వేపాను కదండి, అవి చల్లారే లోపల మనం బెల్లాన్ని ఇలా చితక్కొట్టేసేసి దీన్ని మిక్సీ పట్టుకొస్తానండి. ఈ అరకిలో బెల్లాన్ని ఇలా చితక్కొట్టేసేసండి, ఇలా మిక్సీ పట్టేసాను పొడిగా. ఇప్పుడు దీన్ని కూడా మిక్సీ పట్టుకొస్తాను. మామిడి అల్లాన్ని కూడా మిక్సీ పట్టుకొచ్చేసానండి. కలిపేసుకుందాం అన్నీ. ఇలా చేసుకుంటే తేలిగ్గా ఉంటుందండి, ఈజీగా ఉంటుంది. అల్లం తురుము, బెల్లం దంచి వేసింది ఇది. కారం వేసుకుందాం. కారం కూడా వేసేస్తున్నానండి. ఆవపిండి కూడా వేసేస్తున్నానండి. మెంతిపిండి కూడా వేసేస్తున్నాను. 100 గ్రాములు. ఇప్పుడు సాల్ట్ వేసుకుందాం, సుమారు చూసి వేసుకోండి, కావాలంటే కలుపుకోవచ్చు. ఇవన్నీ ఒకసారి ఇలా కలుపుకుందాం. ఈ మామిడికాయ తురుము కూడా వేసేసుకుందామండి. మిక్సీ పట్టడానికి ఈజీగా ఉంటుంది ఇలా కలుపుకుంటే. అన్ని వాయిలు ఒకే రకంగా వస్తాయి ఇలా కలుపుకుంటే. అన్నీ ఒకే రకంగా కలిపేసుకుంటేనండి అన్ని వాయిలు ఒకే రకంగా టేస్ట్ ఉంటుంది. దీన్ని ఇప్పుడు ఒకసారి మిక్సీ పట్టుకొస్తాను. వాయిల్కి సరిపడా వెల్లుల్లిపాయలు వేసుకుందాం. 2 వాయిలు అవుతుంది అనుకుంటాను పచ్చడి. మిక్సీ పట్టాను కదండి, ఎలా ఉందో చూడండి, చక్కగా మెత్తగా నలిగిపోయింది. రిస్క్ లేకుండా ఉంటుందండి ఇలా అన్నీ కలిపేసుకుంటే. దీన్ని బౌల్లో వేసుకుందాం. మిగతా ఆయిల్ కూడా ఇలాగ వేసుకొస్తాను. దాంట్లో తాలింపు వేసాను కదా, అది వేసేసుకుందాం. వేసేసి కలుపుతాను. కొంచెం టేస్ట్ చూడండి మీరు. ఇది ప్రత్యేకంగా పెసరట్లోకి చాలా బాగుంటుందండి. మనం వడలో గారెలు వేసుకుంటాం కదా, దాంట్లో కూడా ఈ చట్నీ చాలా బాగుంటుంది. ఇది సంవత్సరం నిల్వ ఉంటుంది. మీరు మామిడికాయ తురినా సరే, అది కట్ చేసినా సరే 1 గంట ఎండలో పెట్టుకోండి, పచ్చడి నిల్వ ఉంటుంది అనమాట. ఇది చాలా సూపర్ టేస్టీ అండి. ఇది నోరు ఊరిపోతుంది నాకు. ఎంతో టేస్టీగా ఉండే మామిడి అల్లం పచ్చడి రెడీ అయ్యిందండి. ఇది మామిడి అల్లంతో చేశాను కదా, ఎంతో టేస్టీ అనమాట. ఇది సంవత్సరం నిల్వ ఉంటుంది, మన ఫ్రిడ్జ్లో పెట్టుకోవచ్చు. ఇది చపాతీల్లోకి, ఇడ్లీలోకి, దోశల్లోకి, పెరుగన్నంలోకి చాలా చాలా బాగుంటుంది. ఇది మీరు కూడా ట్రై చేయండి. ఉంటాను, బాయ్.